అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి ఇష్టమైనది ఏంటంటే సెలవులు. అలాగని 2025 సంవత్సరం వచ్చేస్తుంది కదా. 2025 సంవత్సరంలో సాధారణ సెలవులు ఏంటంటే 23 సెలవులు, ఐచ్ఛికంగా అంటే ఎక్స్ట్రా మనకు వస్తున్న సెలవులు 21 సెలవులుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఏ రోజులు ఎందుకోసం సెలవులు ఇస్తున్నారనేది మనం ఈ వీడియోలో ఇంకా డీటెయిల్గా చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమరావతి డిసెంబర్ 6 ఆంధ్రజ్యోతిలో ముద్రించబడిన మొత్తం హాలిడేస్ లిస్ట్, గవర్నమెంట్ ఇచ్చిన హాలిడేస్ లిస్ట్. రాష్ట్రంలో వచ్చే ఏడాది 2025 సాధారణ ఐచ్ఛిక సెలవుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. పండుగలు, జాతీయ సెలవులు కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 23 రోజులు సాధారణ సెలవులు ఉంటాయి. మరో 21 రోజులను అదనంగా ఐచ్ఛికంగా అంటే ఎక్స్ట్రా మనకు సెలవులను ప్రకటించిందంట ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ 30న ఉగాది సెలవుగా ప్రభుత్వం ప్రకటించింది. సాధారణ సెలవుల్లో రిపబ్లిక్ డే, ఉగాది, శ్రీరామనవమి, మొహరం పండుగలు ఆదివారం వచ్చాయని తెలిపింది. రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాదున్ నబీతో పాటు చంద్రుడి రాకతో సంబంధం ఉన్న హిందూ పండుగలను అప్పటి పరిస్థితులను బట్టి ప్రకటిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. అంటే ఇక్కడ ఏప్రిల్ 30 ఎక్స్ట్రాగా మనకి సెలవు, మళ్ళీ రంజాన్, బక్రీద్, మొహరం ఇట్లాంటివన్నీ కూడా సెలవులు ఎక్స్ట్రా. ఓకేనా, ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ పింక్ కలర్లో ఉండేటివి సాధారణంగా ఇచ్చే సెలవులు, ఇక్కడ బ్లూ కలర్లో ఉండేవి ఎక్స్ట్రా మనకి ఇస్తానే సెలవులు. ఓకేనా, చూడండి అమ్మా. పండుగలు, భోగి పండుగ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ మనము సాధారణ సెలవులను తెలుసుకున్నాం. అంటే మామూలుగా వచ్చే సెలవులు, ఇవి ఎక్స్ట్రా ఇస్తానే సెలవులు. ఫస్ట్ ఇవి సాధారణ సెలవులు తెలుసుకున్నాం. చూడండి అమ్మా, పండుగలు, తేదీలు, వారం. భోగి పండుగ 13వ తేదీ వచ్చింది. ఏ వారం? సోమవారం పడింది. జనవరి 13 సోమవారం. సంక్రాంతి జనవరి 14 మంగళవారం పడింది. కనుమ వచ్చేసి జనవరి 15వ తేదీ బుధవారం పడింది. రిపబ్లిక్ డే జనవరి 26 ఆదివారం పడింది, పోయా ఒక సెలవు. తర్వాత మహాశివరాత్రి 26వ తేదీ ఫిబ్రవరి 26 పడింది, బుధవారం పడింది. హోలీ పండుగ వచ్చేసి మార్చి 14వ తేదీ శుక్రవారం పడింది. ఉగాది వచ్చేసి ఎప్పుడు? మార్చ్ 30వ తేదీ ఆదివారం ఇచ్చినారు. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఈద్ ఉల్ ఫిలార్ అంటే రంజాన్ పండుగ మార్చ్ 31వ తేదీ సోమవారం. తర్వాత బాబు జగజ్జీవన్ రామ్ జయంతి 5వ తేదీ ఎప్పుడు? ఏప్రిల్ 5వ తేదీ శనివారం. తర్వాత శ్రీరామనవమి ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం, ఇది కూడా ఆదివారం పాయ. తర్వాత అంబేద్కర్ జయంతి 14వ తేదీ ఎప్పుడు? ఏప్రిల్ 14 సోమవారం పడింది. గుడ్ ఫ్రైడే ఏప్రిల్ 18 శుక్రవారం. ఈద్ ఉల్ అజా బక్రీద్ ఎప్పుడు? 7వ తేదీ శనివారం. తర్వాత మొహరం ఎప్పుడు పడింది? జూలై 6వ తేదీ పడింది. ఓకేనా, 6వ తేదీ 7/2025 ఆదివారం పడింది, ఇది కూడా పాయ. వరలక్ష్మి వ్రతానికి ఈసారి గవర్నమెంట్ హాలిడే ఇచ్చినాడు. ఎప్పుడు? ఆగస్టు 8వ తేదీ ఇచ్చినాడు, శుక్రవారం. స్వాతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే 15 ఆగస్టు 15 శుక్రవారం పడింది. కృష్ణాష్టమి ఇది 16వ తేదీ. నెక్స్ట్ స్వాతంత్ర దినోత్సవం అయిపోయిన తర్వాత శనివారం. ఓకే, వెరీ గుడ్. ఇక్కడ రిపబ్లిక్ డేకి సెలవు, కృష్ణాష్టమికి సాటర్డే, తర్వాత సండే, 3 రోజులు కలిసి వస్తాయి, ఇది ఒక హ్యాపీనెస్. తర్వాత వినాయక చవితి ఎప్పుడు పడింది? ఆగస్టు 27వ తేదీ బుధవారం పడింది. మిలాద్ నబీ ఎప్పుడు పడింది? సెప్టెంబర్ 5వ తేదీ పడింది. ఇక్కడ సెప్టెంబర్ 5 ఎట్లా? టీచర్స్ డే హాలిడే వస్తుంది, శుక్రవారం. తర్వాత నెక్స్ట్ దుర్గాష్టమి ఎప్పుడు? అక్టోబర్ 30వ తేదీ మంగళవారం పడింది. గాంధీ జయంతి విజయదశమి రోజే పడింది. అయ్యప్ప, ఇది కూడా పాయ. అక్టోబర్ 2వ తేదీ గురువారం పడింది. దీపావళి ఎప్పుడు? అక్టోబర్ 20వ తేదీ సోమవారం పడింది. క్రిస్మస్ డిసెంబర్ 25 గురువారం పడింది. తర్వాత ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఇస్తానే సెలవులు ఎప్పుడే రోజు ఇస్తున్నారంటే న్యూ ఇయర్, నూతన సంవత్సరం బుధవారం పడింది, జనవరి. తర్వాత హజ్రత్ అలీ జయంతి ఇది ఎప్పుడు? సోమవారం. ఎప్పుడు? జనవరి 13. తర్వాత షబ్ ఈ మిరాజ్ 27వ తేదీ సోమవారం పడింది, జనవరి 27. తర్వాత నెక్స్ట్ షబ్ ఈ బారాత్ ఫిబ్రవరి 14 శుక్రవారం.
షహదాద్ హజ్రత్ అలీ, ఇది మార్చి 22 శనివారం. షబ్ ఈ ఖరత్ మార్చి 27 గురువారం. జమాతుల్ వాదా ఇక్కడ మార్చి 28 శుక్రవారం. మహావీర్ జయంతి ఏప్రిల్ 10వ తేదీ గురువారం. బసవ జయంతి ఏప్రిల్ 30 బుధవారం. బౌద్ధ పౌర్ణమి మే 12 సోమవారం. తర్వాత ఈజీ గదీర్ ఇది వచ్చేసి ఎప్పుడు జూన్ 15వ తేదీ పడింది. రథయాత్ర జగన్నాథ రథయాత్ర ఇది వచ్చేసి జూన్ 27 శుక్రవారం. మొహరం వచ్చేసేసి 5వ తేదీ జూలై 5వ తేదీ శనివారం. తర్వాత పార్సీల నూతన సంవత్సరాది ఇది ఎప్పుడు ఆగస్టు 15 శుక్రవారం. మహాలయ అమావాస్య 21 అంటే సెప్టెంబర్ 21 ఆదివారం. యాజ్ దుహమ్ షరీఫ్ ఇది వచ్చేసి అక్టోబర్ 9 గురువారం. కార్తీక పౌర్ణమి గురునానక్ జయంతి ఇది వచ్చేసి సెప్టెంబర్ 5 బుధవారం. తర్వాత నవంబర్ 5 బుధవారం. హజ్రత్ సయ్యద్ ముహమ్మద్ జువాన్ పురి మొహద్దీన్ జయంతి ఇది వచ్చేసి నవంబర్ 6 గురువారం. క్రిస్మస్ ఈవ్ 24 12 నెల గురువారం పడింది. తర్వాత బాక్సింగ్ డే ఇది వచ్చేసి డిసెంబర్ 26 శుక్రవారం. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదం. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదున్నాను. ధన్యవాదం.